వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. యూట్యూబ్ ఛానళ్ల వల్ల మంచు కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. 42వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున భారీ ర్యాలీ అంగిరెక్కుల నాగార్జున ఆధ్వర్యంలో. కోమటికుంటను అభివృద్ధి చేస్తాను, కోమటికుంట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన్వీర్ హుసేన్. ప్రచారంలో దూసుకు వెళ్తున్న దొడ్డి రమేష్, డివిజన్ ప్రజల నీరాజనం. దేవరకొండ మున్సిపాలిటీ 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం, సమస్యలు పరిష్కరిస్తానని హామీ. 33వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించి ప్రచారం నిర్వహించిన అభ్యర్థి మీలా వంశీ. ప్రజలు నన్ను ఓటేసి ఆశీర్వదిస్తే వార్డును అభివృద్ధి చేస్తా. ప్రాచీన శివాలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు. విద్యావంతురాలని నన్ను ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తాను. 1వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొమ్మల మౌనిక హరీష్. ఉన్నత పాఠశాలలలో వినూత్నంగా జుంబో ఫిట్నెస్ డ్యాన్స్, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. 44వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బిక్కుమల్ల మంజుల విస్తృత ప్రచారం, అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేస్తా అంటూ ప్రచారం. నల్గొండ జిల్లా కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమం. 15వ వార్డు విద్యానగర్ కాలనీలో ప్రచార జోరు, బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి రాజధాని కుమారి పోటీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నాంపల్లి మీడియా అకాడమీ కార్యాలయంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయుల చిరుపుస్తక ఆవిష్కరణ, ఇటీవల మరణించిన ప్రముఖ పాత్రికేయుల కుటుంబాలకు ₹1,00,000 చెక్కులను పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అతిథిగా కె కేశవరావు హాజరయ్యారు. నాంపల్లి మీడియా అకాడమీ కార్యాలయంలో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయుల చిరుపుస్తక ఆవిష్కరణ, ఇటీవల మరణించిన ప్రముఖ పాత్రికేయుల కుటుంబాలకు ₹1,00,000 చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అతిథిగా కె కేశవరావు హాజరయ్యారు. ప్రముఖ జర్నలిస్టుల పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. అలాగే మృతి చెందిన జర్నలిస్టు కుటుంబ సభ్యులకు ₹1,00,000 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి మీడియా ప్రతినిధులని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అన్ని వ్యవస్థలో మార్పులు వచ్చిన విధంగా మీడియా వ్యవస్థలో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. యూట్యూబ్, డిజిటల్ మీడియా సంస్థలు ఎక్కువగా పెరగడం వలన మంచి కన్నా చెడు ఎక్కువగా దుష్ప్రచారం జరుగుతుందని ఆయన చెప్పారు. కొందరు నాయకులు కొన్ని మీడియా సంస్థల్లో పనిచేసే వారి భాష సరిగ్గా లేదని, వారిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. భావి తరాలకు మంచి భవిష్యత్తు కల్పించే విధంగా జర్నలిస్టులు పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. సూర్యాపేట పట్టణంలో 42వ వార్డు బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అంకిరెక్కుల నాగార్జున వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వార్డుకు చెందిన మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి 42వ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానన్నారు. సూర్యాపేట పట్టణంలో 42వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అంగిరెక్కుల నాగార్జున వార్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వార్డుకు చెందిన మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి 42వ వార్డు కౌన్సిలర్గా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు తెలుసుకొని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కారం చేసినట్లు చెప్పారు. వార్డుల్లో ఏ సమస్య ఉన్నా తాను మున్సిపల్ అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారాన్ని కృషి చేశానని, వార్డులో రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేశారని చెప్పారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మినీ ట్యాంక్ బండ్ను అద్భుతమైన రీతిలో నిర్మాణం చేశారని, అంతేకాకుండా వీధులలో రోడ్లు నిర్మాణం చేశారని ఆయన అన్నారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వార్డులో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే విధంగా చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
తనకు గతంలో ఏ విధంగా సహకారం అందించారో అదేవిధంగా ఇక ముందు కూడా వార్డు ప్రజలు సహకారం అందించాలని, మరోసారి కౌన్సిలర్గా గెలిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డుకు చెందిన నాయకులు శంకర్, నరేష్, మధు, పరమేష్, జానీ, మహేష్, పవన్, రాజేష్, వీరయ్య, గోపీనాథ్, మంజుల, నీలిమ, నజియా తదితరులు పాల్గొన్నారు. అందరూ చెప్తారు నాగార్జున నాయకత్వం నాయకత్వం ఉంటే 42వ వార్డు ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో 42వ వార్డు 2 సార్లు గెలవడం జరిగింది. మీరందరూ పూర్తి సహకారం అందించారు. ఇప్పుడు కూడా అదే విధంగా మాకు పూర్తి సహకారం అందించి అత్యధిక మెజారిటీ తోటి కారు గుర్తు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. నేను గత 10 years లో 10 సంవత్సరంలో మన వార్డులో పూర్తిగా అభివృద్ధి చేసినాం. అంతకుముందు రోడ్లు లేకుండే, ఇప్పుడు ప్రతి దగ్గర వార్డులో సీసీ రోడ్లు వేసినాం, డ్రైనేజ్ కట్టినాం. ఇప్పుడు అసలు మన వార్డులు అనేది మ్యాక్సిమం అన్ని వరకు మేము పరిశీలించినాం. ఇక కూడా ఈసారి గెలిపిస్తే నేను తప్పనిసరిగా మన వార్డు యొక్క ఇంకా మిగిలిన ఉన్న అభివృద్ధి చెందని ఉంటే కార్యక్రమాలు ఉంటే తప్పనిసరి చేస్తాను. ఈసారి నాకు అవకాశం కల్పించండి. ముఖ్యంగా మంత్రి జగదీష్ రెడ్డి గారి సహకారంతో మన దగ్గర అన్ని కట్ట కూడా మేము వచ్చిన తర్వాతనే కట్ట స్టార్ట్ అవ్వడం జరిగింది. దాన్ని బాగా డెవలప్ చేసినాము. ఇక్కడ ముందు కూడా ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏమున్నా కానీ నేను తప్పనిసరిగా దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తాను. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తప్పనిసరిగా నేను మీరు కోరిన విధంగా నేను పనిచేస్తానని కోరుతున్నాను. మరి మీకు ఏ సమస్య వచ్చినా ముఖ్యంగా మనకు ఈ వార్డులో ఉండవలసింది ఏంటంటే వీధి లైట్లు, డ్రైనేజీ, మంచినీరు, వీటి కోసం నేను గత 10 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఇక ముందు కొద్దిగా మన ప్రజలు ఏమంటారంటే కొద్దిగా వాటర్ సమస్య ఉందన్నారు. అది నేను సొంతంగా కూడా బోర్ వేపించి మీకు అందరికీ నల్ల కనెక్షన్ ఇవ్వడం కోసం నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. ఇది మీకు వాగ్దానం కూడా చేస్తున్నాను. నేను మాటలు చెప్పి పక్కకు పోయేది కాదు. మీ గత 10 సంవత్సరాల నుంచి నా మీద చాలా ఆదరాభిమానాలు కనిపించారు. ఈసారి కూడా మీ అభిమానంతో నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి మీ సమస్యల కోసము తప్పనిసరిగా ప్రయత్నిస్తాం. ఇక స్థానిక ఎమ్మెల్యే గారు ఎంత అభివృద్ధి చేశారంటే పట్టణాన్ని, సూర్యాపేట పట్టణాన్ని మన వార్డే కాదు 48 వార్డుల ప్రజలు కూడా వార్డులు కూడా బాగా డెవలప్ చేశారు. వారి సహకారంతో ఇంకా ముందుకు పోయి మన ఏ సమస్యలు ఉన్నా నేను దాని కోసం కృషి చేస్తానని చెప్పేసి ఆ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి దానికోసం నేను మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. దయచేసి నా వ్యక్తిత్వం చూసి దృష్టిలో పెట్టుకోండి. నేను మీకు సేవ చేయడానికే ఉన్నా కానీ నాకు వేరే ఎలాంటి ఆలోచనలు లేవు. మరి ఈసారి కూడా నాకు అత్యధిక మెజార్టీ తోటి ఓట్లు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. కోమటికుంట అభివృద్ధికి నిధులు తీసుకువస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సూర్యాపేట 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన్వీర్ హుసేన్ అన్నారు. కోమటికుంటలో ఇంటింటికి ప్రచారం చేసి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కలుస్తున్నారు. కోమటికుంట అభివృద్ధికి నిధులు తీసుకొని వస్తానని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సూర్యాపేట 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన్వీర్ హుసేన్ అన్నారు.
కోమటికుంటలో ఇంటింటికి ప్రచారం చేసి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఐసిసి రామరెడ్డి, పురుషోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొత్తు భాస్కర్ ఆశీస్సులతో తాను మున్సిపాలిటీ ఎన్నికలలో 2వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, గెలిపిస్తే వార్డులోని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, గ్రామంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, పార్టీ నాయకులు కోడకుంట్ల దయాకర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, కోడకుంట్ల ఉప్పిరెడ్డి, అప్పారెడ్డి, భరత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ గౌరయ్య, కోడగుంట్ల ఉపేందర్ రెడ్డి, మామిడి సంజీవ తదితరులు పాల్గొన్నారు. పోటీ చేస్తారు. ఇది గుర్తు చేయి గుర్తు. మీరు అందరూ కూడా చేయి గుర్తు మీద ఓటేసి తన్వీర్ హుస్సేన్ని గెలిపించారు. తప్పకుండా కదా. ఒకసారి జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే. తన్వీర్ నాయకత్వం వర్ధిల్లాలండి. తన్వీర్ నాయకత్వం, తన్వీర్ నాయకత్వం. చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే. తన్వీర్ నాయకత్వం. గుర్తును గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే. అందరికీ నమస్కారం. నేను కుడుగూడ గ్రామ పంచాయతీ 2వ వార్డులో, సూర్యాపేట మున్సిపాలిటీ 2వ వార్డులో అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబడ్డాను. నాకు కాంగ్రెస్ పార్టీ నమ్మి నాకు టికెట్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను. ముఖ్యంగా మా స్వర్గస్థులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉన్నాను. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని తలుచుకుంటూ ఈ టికెట్ ఇచ్చిన సర్వోత్తం రెడ్డి గారికి, మరియు కొప్పుల వేనారెడ్డి గారికి, మరియు పోతు భాస్కర్కి, మరియు మా ఎస్సీసెల్ చింతమల్ల రమేష్ గారికి, మా దయాకర్ రెడ్డి సాబ్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను నమ్మి ఇచ్చినందుకు నేను ఎల్లవేళలా ఈ 2వ వార్డుకి అభివృద్ధికి తోడ్పడతానని, మరియు ప్రభుత్వం పథకాలన్నీ వార్డుకి అందేలా చేకూరుస్తానని, మీ 2వ వార్డు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. 2వ వార్డులో ఉన్న సమస్యల గురించి నా ముందు తీసుకొని వస్తే మా నియోజకవర్గం పెద్దల దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలన్నీ తీర్చుతానని మీకు హామీ ఇస్తున్నాను. మరియు మీరందరూ నాకు ఓటేసి గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రచారంలో భాగంగా కోమటికుంటకు 2వ వార్డుకు సంబంధించినటువంటి కోమటికుంట ఆమ్లెట్ విలేజ్ కూడా ప్రచార నిమిత్తం మేము అభ్యర్థిని తీసుకుని వచ్చినాము. మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకుపోయి కీర్తిశేషులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఈ గెలుపుని ఆయనకు అంకితం చేస్తామని కూడా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కోమటికుంటలో ఏ సమస్యలు ఉన్నా కూడా అభ్యర్థి రేపు గెలిచిన తర్వాత తన్వీర్ హుస్సేన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లో బాగా నాటుకుపోయింది. అభివృద్ధి కార్యక్రమాల వైపు దృష్టి మళ్లించినారు. బాగా బీఆర్ఎస్ ఎన్ని ఎత్తులు వేసినా కూడా ఇక్కడ వారి ఆటలు సాగనివ్వమని కూడా నేను మనవి చేస్తున్నా. ఈ పార్టీ టికెట్ ఇచ్చిన మన పోతు భాస్కర్, వేనారెడ్డి గారికి, సరస్వతి రెడ్డి గారికి కూడా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గెలుపు కూడా వారికి అందజేస్తామని కూడా మనవి చేస్తాను. జై కాంగ్రెస్.
నల్గొండ మొదటిసారి కార్పొరేషన్గా అభివృద్ధి చేయడంతో ఎన్నికల వేడి మొదలైంది. కార్పొరేషన్ కోసం పోటీ చేస్తున్న అన్ని డివిజన్లలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా నల్గొండ పట్టణంలోని 15వ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ అభ్యర్థి తొడ్డి రమేష్ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. నల్గొండ మొదటిసారి కార్పొరేషన్గా అభివృద్ధి చేయడంలో ఎన్నికల వేడి మొదలైంది. కార్పొరేషన్ కోసం పోటీ చేస్తున్న అన్ని డివిజన్లో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. ప్రచార పర్వంలో భాగంగా నల్గొండ పట్టణంలోని 15వ డివిజన్ కార్పొరేటర్ బీఆర్ఎస్ అభ్యర్థి దొడ్డి రమేష్ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ప్రతి ఇంటి ఆడపడుచులను కలుస్తూ తన వార్డులో అందరి సహకారం కావాలని అభ్యర్థిస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చట్లేదని, తాను డివిజన్ కార్పొరేటర్గా గెలుపొందిన పిమ్మట డివిజన్ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నారు. డివిజన్లోని ప్రజలు తన కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నారు. ప్రచారంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యన పాల్గొన్నారు. దొడ్డి రమేష్ గారి కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తును గుర్తుంచుకో, గుర్తును గుర్తుంచుకో. దొడ్డి రమేష్ గారి కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, దొడ్డి రమేష్ గారి కారు గుర్తుకే, దొడ్డి రమేష్ గారి కారు గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మా ఊళ్ళో బాగోడు ఆయన అమ్మిలోకి బాగాలేక హైదరాబాద్ సంతోషం తల్లి. తప్పకుండా లోకల్కి కాదు, ఊళ్ళో ఎవరు ఉండాలనే దాని మీద జరిగే కళ్ళ ముందర ఉండే ఎవరు జరిగే ఎలక్షన్ ఇది. ఈ ఎలక్షన్కు పార్టీకి సంబంధాలు ఉంటాయి కానీ వేరేది ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక్కసారి ఆలోచన చేసుకుంటారు. ఈరోజు 15వ వార్డు టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి, మా వార్డు నుంచి విశేషంగా స్పందన లభిస్తుంది. మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. అలాగే మా వార్డుకి మంచి మంచి సేవలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ప్రజలు కూడా ఒక విషయాన్ని కూడా ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను.
గత 14 సంవత్సరాల నుంచి కూడా ఏ పదవి లేకున్నా 2 సార్లు అవకాశాలు మిస్ అయినా చెర్లపల్లె నా ధ్యేయంగా నేను ఇక్కడ సేవ చేసుకుంటూ వస్తున్నాను. గతంలో శివాలయం బాట గురించి అయితేంది, తర్వాత బొడ్రాయి విషయంలో అయితేంది, ఇంకా ఊరికి ఏ సమస్యలు వచ్చినా కానీ ముందుండి నిలబడ్డా. ఆ విషయాన్ని ఇలా ప్రజలందరూ కూడా గమనించారు. నాకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గెలిచిన తర్వాత కూడా మీ అందరి ఆశీర్వాదంతో గెలిపిస్తే ఈ వార్డుకు నా వంతుగా చాలా సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదం చెర్లపల్లి ప్రజలది కానీ 15వ వార్డు ప్రజలది కూడా ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. వార్డు ప్రజలందరికీ నమస్కరిస్తూ మన కారు గుర్తుకు దొడ్డి రమేష్ కారు గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించగలరని 15వ వార్డు ప్రజలందరికీ నమస్కరిస్తున్నాను. మన దొడ్డి రమేష్ గారు బీఆర్ఎస్ మన కారు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ప్రజల్లో స్పందన ఉన్నది. అధిక మెజార్టీతో గెలిపిస్తామని కారు గుర్తుకే కారు గుర్తుకే రమేష్ గారికి ప్రజలంతా దొడ్డి రమేష్ గారు ఇంతకుముందు గ్రామానికి చాలా సేవ చేసినాడు. ఇప్పుడు కూడా మరి చాలా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ టీఆర్ఎస్ నాయకులందరికీ కార్యకర్తలకు అందరికీ నమస్కరిస్తూ దేవరకొండ పట్టణంలోని సంతోష్ మాత కాలనీ, సంజయ్ కాలనీ 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకుల కరుణాకర్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉన్నదని, తాను వార్డుని దేవరకొండలో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతారని తెలియజేశారు. దేవరకొండ పట్టణంలోని సంతోషి మాతా కాలనీ, సంజయ్ కాలనీ 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకుల కరుణాకర్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను నగర పంచాయతీకి వార్డు కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉన్నందున తన వార్డుని దేవరకొండలోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. 17వ వార్డులో ఉన్న కాలనీలో ఉన్న సమస్యలు తాను దగ్గరుండి పరిష్కరిస్తానని, తన గెలుపుకి ప్రజల మద్దతు ఉండాలని కోరారు. వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరుణాకర్ 17వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో కూడా 2004లో కూడా మా అమ్మగారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు ఉండేప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినాము. అప్పుడు కూడా మేము ఈ వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా ఈసారి కూడా మళ్ళీ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడు దేవరకొండ పట్టణంలోని 20 వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచి దేవరకొండ కిల్లాపై జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అలాగే దేవరకొండ అభివృద్ధి ప్రదాత నేనావత్తు బాలునాయకు ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు దేవరకొండ మున్సిపాలిటీ కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని మేము కోరుతున్నాము. ముఖ్యంగా దేవరకొండ 17వ వార్డులో మరి మేము గతంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక్కడి ప్రజలు ఇప్పుడు కూడా మాకు ఓట్లేసి గెలిపించి బ్రహ్మరథం పడతామని ఆశిస్తున్నాము. ఇంకా ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో అవి కూడా పూర్తి చేసుకుంటాము అని ఆశిస్తున్నాము. ఇక్కడున్న ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లలో 17వ వార్డు అభ్యర్థిగా మన ప్రియతమ నాయకుడు, అనుభవమైన నాయకుడు, గతంలో ఎన్నో పనులు సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మెప్పులు కోరిన అభ్యర్థి కరుణాకర్ అన్న గారిని మళ్ళీ బాలనాయక్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ నిలబెట్టించినందుకు మాకు ఈ కాలనీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ ఇంటింటికి పోయినా కానీ కరుణాకర్ అన్న గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అందరం ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటేసి కరుణాకర్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేము అందరం హామీ ఇస్తున్నాము. జై కాంగ్రెస్,
జై జై కాంగ్రెస్. కరుణాకర్ నాయకత్వం వర్ధిల్లాలి. బాలనాయన నాయకత్వం వర్ధిల్లాలి. సూర్యాపేట పట్టణంలోని స్థానిక 33వ వార్డు గణేష్ చౌరస్తాలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీలా వంశీ వార్డులో ఆఫీస్ ప్రారంభించి ఘనంగా ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక 33వ వార్డు గణేష్ చౌరస్తాలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీలా వంశీ వార్డులో ఆఫీస్ ప్రారంభించి ఘనంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా సూర్యాపేట పట్టణాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డికి దక్కిందని 10 సంవత్సరాలుగా 33 వార్డులలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానన్నారు. వార్డులో మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఈ వార్డుకు ఒక సేవకుడిగా ఉండి డ్రైనేజీ, పారిశుద్ధ్యం సమస్యలు, మురికి కాలువలు, కరెంటు, తాగునీరు వివిధ సమస్యలపై పరిష్కరిస్తూ మీ సేవ చేసుకుంటానని తెలిపారు. 33వ వార్డులోని ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న కార్యకర్తలందరికీ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల భిక్షారెడ్డి, తంగెళ్ల లక్ష్మీకాంతారెడ్డి, కొండెట్టి రవీందర్ రెడ్డి, పేరాల నరసింహారావు, కేతిరెడ్డి రంగారెడ్డి, దండ చంద్రశేఖర్ రెడ్డి, రౌతు మధుసూదన్ రావు, చామకూరి రవి, గండూరి రవి, మీలా రామ్మూర్తి, వార్డు ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్లే మాట్లాడి అట్లే మాట్లాడుతుంది. నువ్వు నిలబడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జనసేన నాయకత్వం, జనసేన నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు 33వ వార్డు బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా ప్రియతమ నాయకులు జగదీష్ అన్న ఆశీస్సులతో ఈ వార్డులో అభ్యర్థిగా పెద్దలందరి ఆమోదంతో, క్రియాశీలకంగా ఉన్న పెద్దలందరి ఆమోదంతో 33వ వార్డు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఈ వార్డు టీఆర్ఎస్ కంచుకోట, 33వ వార్డు అనేది టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ 3 దఫాలు ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కానీ ఈ వార్డులో విజయం బీఆర్ఎస్ పార్టీదే ఉండడం జరిగింది. దానికి కారణం ఇక్కడున్న నాయకులతో పాటు ప్రజలు కూడా జగదీష్ అన్న నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ప్రతిసారి ఆమోదించడం జరుగుతుంది విజయ అవకాశాలలో. ఈసారి కూడా మేము 33వ వార్డు నుంచి గెలిచి జగదీష్ అన్నకి ఈ వార్డుని గిఫ్ట్గా ఇస్తున్నాం. 33వ వార్డు ఎప్పుడు కూడా ఏ విషయాలైనా కానీ అభివృద్ధి విషయాలలో ఇక్కడున్న పెద్ద నాయకులు అందరూ కూడా స్థానిక మాజీ మంత్రి వాళ్ళు జగదీష్ అన్న దగ్గరికి ఎప్పుడు తీసుకుపోయినా కానీ, ఏ సమస్య తీసుకుపోయినా కానీ తక్షణమే నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరిగింది. సీసీ రోడ్లే కానీ, కరెంటు స్తంభాలే కానీ, ట్రాన్స్ఫార్మర్లే కానీ, డ్రైనేజ్ వ్యవస్థలే కానీ, ఒక చిన్న గల్లీలో కూడా 2 ఇల్లులు ఉన్నా కానీ మేము కలిసికట్టుగా ఈ వార్డుల అభివృద్ధి విషయంలో చెప్తే కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. మాకు విద్యానగర్లో, శ్రీరామ్ నగర్లో మంత్రి గారి ఆశీస్సులతోని గతంలో అభివృద్ధి అనేది ఎక్కడ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు అందరి సమక్షంలో కూడా మేము 33వ వార్డు పార్టీ ఆఫీస్ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక నుంచి మా ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. అందరూ కూడా వార్డు ప్రజలందరికీ కూడా మీలా వంశీ అనే వ్యక్తి మీ అందరి కుటుంబ సభ్యులలో ఒకరిననే విషయం కూడా మీకు తెలుసు. గతంలో కూడా ఈ వార్డు సంరక్ష భాగంలో డ్రైనేజ్ వ్యవస్థల మీద కానీ, వాటర్ వ్యవస్థల మీద కానీ, కరెంటు స్తంభాల మీద కానీ నా వంతుగా కృషి చేసుకుంటూ మీ అందరికీ వచ్చిన అది విషయం మీ అందరికీ తెలిసిందే. మీ అందరిలో కుటుంబ సభ్యుడిగా
మీ అందరి మనసులో ఉన్నవాని నేను. తప్పకుండా నన్ను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యులందరినీ 33 వార్డు సభ్యులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. గెలుపు లక్ష్యంతో పాటు మీ అందరికీ మీ ఇంటి పట్టున మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఏ అవసరం ఉన్నా కానీ మీ ముందుంటానని చెప్పి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికి కూడా పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు కూడా అందరూ కూడా బాధ్యతంగా మనం ఈ వార్డుని దేశానికి ఎమ్మెల్యే గారికి అందియాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు భిక్షన్ రెడ్డి గారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడి ముగిశాయని అర్చకులు పాల మురళీధర శర్మ తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని బండ తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పగిడిపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలిసిన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి అతి ప్రాచీన శివాలయం నందు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటామని వంశపారపర్య అర్చకులు బ్రహ్మశ్రీ పాల మురళీధర శర్మ తెలిపారు. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడి ముగిశాయని అర్చకులు పాల మురళీధర శర్మ తెలిపారు. నాంపల్లి మండల పరిధిలోని బండా తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పగిడిపల్లి గ్రామ శివారులోని గుట్టపై వెలసిన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి అతి ప్రాచీన శివాలయం నందు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటామని వంశపారపర్య అర్చకులు బ్రహ్మశ్రీ పాల మురళీధర శర్మ తెలిపారు. జనవరి 30 శుక్రవారం ఉదయం శ్రీ రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకంతో మొదలుకొని కళ్యాణ మహోత్సవం తలంబ్రాలు, ఆదివారం దేవాలయ ప్రాంగణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ వారికి బోనాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఫిబ్రవరి 3 మంగళవారం రామలింగేశ్వర స్వామి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. రథోత్సవ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా పాల్గొంటారని ఆయన అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో స్వామివారికి ధూపదీప నైవేద్యాలకు బండా తిమ్మాపురం సర్పంచ్ తుమ్మలపల్లి రూప విష్ణుధర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించి సహకరించారని ఆయన అన్నారు. బ్రహ్మోత్సవాల కొరకు సహకరించిన దాతలకు, చుట్టుపక్కల గ్రామాల సర్పంచులకు, బ్రహ్మోత్సవాలని వైభవోపేతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని ఆశీస్సులు అందుతాయని పాల మురళీధర్ శర్మ వేద ఆశీర్వచనాలు అందించారు. బ్రహ్మోత్సవాలు మొదలుకొని ముగిసేంత వరకు పంచాన్హిక దీక్షతో వేద పండితులంతా పాల మురళీధర్ శర్మ, పాల నరేందర్ శర్మ, పాల సురేందర్ శర్మ, లక్ష్మీ శర్మ తదితరులు పాల్గొని వేద మంత్రాలతో భక్తులకు దీవెనలను అందించారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నాంపల్ ఎస్ఐ లింగారెడ్డి ఆదేశాల మేరకు నరసింహ పోలీస్ సిబ్బందితో కలిసి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. ఓం వామదేవాయ నమః స్నానం సమర్పయామి, జ్యేష్ఠాయ నమః వస్త్రం సమర్పయామి, శ్రేష్ఠాయ నమః ఉపవీతం సమర్పయామి, రుద్రాయ నమః ఆభరణాన్ని సమర్పయామి, కాలాయ నమః గంధం సమర్పయామి, కలవికలాయ నక్షత్రాన్ని సమర్పయామి,
बलविक्रमाय नमः बिल्वदलं त्रिधरं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रिजनविभवं त्रिजन्मपापसंहारो एकबिल्वं समाहर्तनो त्रिशाखे बिल्वमन्त्रे च तच्चित्रे कोमले शुभे तव पूजां करिष्यामः एकबिल्वं शुभाहर्तनो काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शुभाहर्तनो श्रीभवानीश्वर स्वामी नमः जय बोलो भवानी रामलिंगेश्वर महाराज की जय। रक्षां ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। हर 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 महादेव। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని మొదటి వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొమ్మల మౌనిక హరీష్ బుధవారం రోజున గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతురాలైన తనను ఆశీర్వాదం చేసి గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని మొదటి వార్డుకు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కొమ్మల మౌనిక హరీష్ బుధవారం రోజున గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతురాలైన తనకు ఆశీర్వాదం చేసి గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. వార్డుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, సీసీ కెమెరాలు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని తెలిపారు. ప్రజల మధ్యలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు కటకం మల్లేష్, పట్టణ సెక్రటరీ జనరల్ సారబ్ సంతోష్, గ్యాదపాక నాగరాజు, యూత్ అధ్యక్షులు వంశీ, మహిళా అధ్యక్షురాలు మురగాడి సుజాత, నీలపల్లి కవిత, బొట్ల పద్మ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ
నమస్కారం, నా పేరు పాకాల మౌనిక హరీష్. నేను 1వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఇక్కడ డోర్ టు డోర్ తిరిగి చాలా సమస్యలు తెలుసుకున్నాను. ఈ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచి మంచి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అవి పింఛన్లే కానీ, వృద్ధాప్య పింఛన్లే కానీ, వితంతు పింఛన్లే కానీ, ఇంకా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇట్లాంటి చాలా మంచి మంచి పథకాలను విద్యార్థులకు కూడా స్కూటీలు ఇప్పించడం కానీ, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇప్పించడం కానీ, ఇంకా రియంబర్స్మెంట్లు కూడా అప్పుడు చాలా కరెక్ట్గా వచ్చినాయి, టైం టు టైం వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు అయితే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేను కూడా బీఈడీ చేసి రియంబర్స్మెంట్ రాక చాలా ఇబ్బంది పడి 70,000 కట్టి సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాను నేను కూడా. అట్లా ఇప్పుడు ప్రస్తుత కాలేజీలో అయితే ముందే కట్టించుకొని తర్వాత రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాతనే సర్టిఫికేట్స్ ఇస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదొక సమస్య ఖచ్చితంగా మీరు సాల్వ్ చేయాలి. పైనుంచి కూడా ఈ వార్డులో కూడా చాలా సమస్యలు ఉన్నాయి, ఒక్కటనే కాదు. కొంతమంది రోడ్లు అయితే వేరే ఫ్లాట్ల వాళ్ళకి ఇంట్లో ముందుకి కాలువ వాటర్ వదిలిపెడుతున్నారు. వాళ్ళు అనుమతి ఇచ్చిర్రు కాబట్టి వదిలిపెడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టుకుంటారు? అది చాలా ఇబ్బంది అవుతుంది కదా. అట్లా చాలా సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలే కానీ. ఇక్కడనైతే గణేష్ నగర్లో ఒక్కొక్క వీధి తిరుగుతూ ఉంటే నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఇది ఇంకొకటి ఐరన్ పోల్స్ తీసేసి సిమెంట్ పోల్స్ వేస్తామన్నారు, అవి కూడా లేవు. ఇంకొకటి అక్కడ డంప్ యార్డ్ కూడా అంత చెత్త అంతా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కాలబెడుతున్నారు. ఈవినింగ్ అయితే అక్కడ నుంచి చాలా పొగొచ్చి అక్కడ ఉన్న ఇళ్ళ వాళ్ళందరికీ చాలా సమస్యలు వస్తున్నాయంట, ఆరోగ్య సమస్యలు. పెద్ద వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ పొగ వల్ల. అదొకటి, ఆ డంప్ యార్డ్ అనేది అక్కడ నుంచి తరలిస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఇంకొకటి శ్మశాన వాటిక కూడా శాంక్షన్ అయింది దాన్ని రిజెక్ట్ చేశారంట, మరి ఎందుకో తెలియదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత చేస్తాను ఖచ్చితంగా. దయచేసి ఒక్కసారి కారు గుర్తు కోటేసి గెలిపించండి నన్ను. నేను మీ అందరికి అండగా ఉంటున్నానని హామీ ఇస్తున్నా. నేను మా ఆయన ఇద్దరం కలిసి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా పోరాటం చేస్తాను. ఓకే, రిజెక్ట్ చేస్తున్నారు కానీ మీరు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఉన్న సమస్యలు తెలుసుకొని, ఏమైనా పెన్షన్స్ కావాలా, రేషన్ కార్డ్స్ కావాలా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకొని మేము నోట్ చేసుకొని ప్రతి ఒక్కదాన్ని మాకు వచ్చిన తర్వాత మేము 5 సంవత్సరాల తర్వాత మీరు ఆర్టీఏ యాక్ట్ ప్రకారం చూసుకోండి. మేమేం చేసామో ప్రతి ఒక్కటి 5 సంవత్సరాలు మేము చూపిస్తాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాము. వృద్ధాప్యులకు ఇంతమందుకు పెన్షన్లు ఇక్కడ రహదారి బంగ్లాలు ఇచ్చేది, కానీ దాన్ని ఏం చేస్తే పోస్ట్ ఆఫీస్ తరలించే వరకు వాళ్ళు ట్రాక్ దాటి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా ఇక్కడికి మేము మార్పించే ప్రయత్నం చేస్తాం, కృషి చేసి మార్పిస్తాము. ఎందుకంటే ఇక్కడికి దగ్గర చుట్టుపక్కల ఉన్న అక్కడికి వెళ్ళి తీసుకోగలుగుతారు. ట్రాక్ ప్లాట్ఫామ్ ఎక్కి వెళ్ళాలి, వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాము. అలాగే మాకు అవకాశం ఇస్తే, మేము కారు గుర్తుకు ఓటేసే అవకాశం ఇస్తే మేము అన్నీ చేసి అభివృద్ధి చేస్తాము. మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం విద్యార్థుల కోసం వినూత్నమైన ఫిట్నెస్ కార్యక్రమంగా జుంబో ఫిట్నెస్ డ్యాన్స్ను ఉపాధ్యాయులు నిర్వహించారు. ప్రతిరోజు పాఠశాలలో బోధన అభ్యాసన ప్రక్రియలో నిరంతరంగా పాల్గొనే విద్యార్థులకు కొంత విరామం కల్పిస్తూ ఉల్లాసభరితమైన మరియు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో సుమారు 30 నిమిషాల పాటు ఈ ఫిట్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం విద్యార్థుల కోసం వినూత్నమైన ఫిట్నెస్ కార్యక్రమంగా జుంబా ఫిట్నెస్ డ్యాన్స్ను ఉపాధ్యాయులు నిర్వహించారు. ప్రతిరోజు పాఠశాలలో బోధన అభ్యాసన ప్రక్రియలో నిరంతరంగా పాల్గొనే విద్యార్థులకు కొంత విరామం కల్పిస్తూ ఉల్లాసభరితమైన మరియు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో సుమారు 30 నిమిషాల పాటు ఈ ఫిట్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ ఇలాంటి ఫిట్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల హృదయ స్పందన మెరుగుపడుతుందని, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడుతుందని, కండరాల బలం ఓర్పు పెరుగుతాయని తెలిపారు. శరీరంలోని అన్ని అవయవాలు కదలికలోకి రావడం వల్ల విద్యార్థులకు మంచి ఫిట్నెస్ లభిస్తుందని, జీర్ణశక్తి పెరిగి వారు ఎక్కువ ఆహారం తీసుకొని బలంగా ఎదగడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ ఫిట్నెస్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంజీవరావు, వై మంజులత, కొండా శ్రీనివాస్, సభావత్ వెంకట్ కుమార్, నగేష్, ఫరంగి, సికిందర్, గిరి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
స్థానిక 44వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బిక్కుమల్ల మంజుల ఉపేందర్ కార్యకర్తలు నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44వ వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మీలో మా కుమారుడు సేవ చేశాడని, వార్డులో నేను సేవ చేస్తానని ప్రచారం. స్థానిక 44వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బిక్కుమల్ల మంజుల ఉపేందర్ కార్యకర్తలు నాయకులతో కలిసి గడప గడపకు ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 44వ వార్డు ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం వచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్మీలో మా కుమారుడు సేవ చేశాడని, వార్డుల్లో నేను సేవ చేస్తానని, వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, వార్డులో మురికి కాలువలు, నల్ల నీరు, కరెంటు, పారిశుద్ధ్య సమస్యలు, వివిధ సమస్యలు వెంటనే పరిష్కారం చేసి వార్డు ప్రజలతో మమేకమై కలిసిపోతానని, నాకు సేవ చేసే భాగ్యం కల్పించాలని నాకు సహకరిస్తున్న బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బండారు రాజా, చల్లా లక్ష్మీకాంత్, వెంపాటి శబరి, బిక్కుమల్ల కృష్ణ, తాప్సీ గాంధీ, గోనె నరేష్, రుద్ర నరేష్, శంకుశెట్టి వెంకటేష్, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ! కారు గుర్తుకే! కారు గుర్తుకే! జై తెలంగాణ! పెట్టు. పొద్దునే ఉంటారు, పొద్దునే ఉంటున్నా ఈ పప్పిటాల వెంకట మనం మొన్నే చెప్పిన పిలుచుకో. అంత భయపడతారే మీకు? ఆశీర్వదించి అత్యధిక మీ పవిత్రమైన ఓటు నాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంతకుముందు 10 ఏళ్ల పాలనలో జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మన సూర్యాపేట ఎంత అభివృద్ధిలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఒకప్పటి సూర్యాపేటకి వారి పాలనలో ఉన్న సూర్యాపేటకి చాలా తేడా వచ్చిందండి. ఒక రోడ్డు విషయంలోనే కానివ్వండి, ఒక మెడికల్ కాలేజీలు, అసలు చెప్పుకో చాలా 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 మంచి పనులు చేసి 2 సర్దలు డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ అలాగే సూర్యాపేట మొత్తం ఉన్నది. నా వార్డు ప్రజలు కూడా నాకు చాలా మంది నా వెనక ఉండి చాలా ప్రోత్సహించారండి. నాకు అండదండగా నిలబడ్డారు. నేను అప్పుడు అంత బాధలో ఉన్నా కూడా వారి యొక్క అండదండ, వారి యొక్క హెల్ప్ నేను తీసుకున్నాను. కాకపోతే వాళ్ళకి కూడా నేను ఏదో విధంగా సాయం రెడ్డి గారు కలిగించారు. ప్రజలందరికీ కొడుకు స్ఫూర్తితోటి నేను నిస్వార్థ సేవ చేయాలి, ప్రజల మధ్యలోకి రావాలి, నా బాధ అంతా మర్చిపోవాలి అని మంచి మెజార్టీతోని గెలిపిస్తే ఈ వార్డు అభివృద్ధి చేయడానికి నేను చాలా కృషి చేస్తాను. మీ అందరికి అందుబాటులో ఉంటానండి, ఏ టైంలో అయినా ఎప్పుడైనా. ఇప్పుడు నాకు సపోర్ట్ గా ఊరి మన టౌన్ పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. నల్గొండ జిల్లా కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ నుండి నార్కెట్పల్లి బస్టాండ్ వరకు ర్యాలీ తీసి క్యాన్సర్పై అవగాహన కల్పించారు.
నల్గొండ జిల్లా కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హాస్పిటల్ నుండి నార్కెట్పల్లి బస్టాండ్ వరకు ర్యాలీ తీసి క్యాన్సర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ అనేది మరణ శాసనం కాదని, చికిత్స చేయదగ్గ ఒక వ్యాధి మాత్రమే అని అన్నారు. అయితే ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే భయపడవలసిన అవసరం ఉండదని అన్నారు. శరీరంలో ఏవైనా గడ్డలు, కంతలు, ఇతర మార్పులు కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే అది క్యాన్సరా కాదా అని నిర్ధారణ చేస్తారని, అప్పుడు చికిత్స తేలికవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లూథర్, డాక్టర్ బాబాసాహెబ్ ప్రిన్సిపల్, మెడికల్ సూపరింటెండెంట్ రామ్మోహన్, మెడికల్ అడ్మినిస్ట్రేషన్ రంగారావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ మనోజ్, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 15వ వార్డు విద్యానగర్ కాలనీలో గత 3 రోజుల నుండి ప్రచారం చేయడం జరిగింది. అందులో బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి రాజధాని కుమారి పోటీ చేయడం జరిగింది. దానికి ప్రజలలో మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ప్రజలు టీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా 15వ వార్డు విద్యానగర్ కాలనీలో గత 3 రోజుల నుండి ప్రచారం చేయడం జరిగింది. అందులో బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి రాజధాని కుమారి పోటీ చేయడం జరిగింది. దానికి ప్రజలలో మంచి స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పాలనలో విసిగిపోయి ప్రజలు టీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అందులో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పాస్యం శ్రీనివాసరెడ్డి, కంచి సత్యనారాయణ, ఆ వార్డు సిపిఎం శాఖ కార్యదర్శి ఎం అరుణ, జిల్లా కమిటీ సభ్యులు పరశురాములు, మట్టారెడ్డి, కోటిరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి ఆంజనేయులు, జానకిరాములు, రమేష్, సిపిఎం అభ్యర్థులు మన్నెం రెడ్డి, సైదులు, వీరయ్య, కౌసల్య, మణి తదితరులు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు విద్యానగర్ 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ అలయన్స్లో భాగంగా సిపిఎంకు ఈ వార్డును కేటాయించడం జరిగింది. సిపిఎం అభ్యర్థి కుమారి గారికి మేము సపోర్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ఇల్లు తిరిగి ఓటును అభ్యర్థించడం జరుగుతుంది. ఈ యొక్క క్యాండిడేట్ను తీసుకొని పోయినప్పుడు కూడా మన కుమారిని తీసుకొని పోతే అందరికీ సుపరిచితురాలు. అందరు పోగానే ఓ కుమారి నేను మన మనిషి కదా, మన అమ్మాయి కదా అని చెప్పని అందరూ కూడా ఆదరిస్తున్నారు. అందరూ ఆదరించి మరి
స్థానిక సమస్యలు గతంలో పట్టించుకోవడం జరగలేదు. గతంలో ఉన్న కౌన్సిలరు స్పందించలేదు, పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఈ కుమారి అట్లా కాదు, ఖచ్చితంగా మీ అందరికి అందుబాటులో ఉండే అమ్మాయి కాబట్టి ఈ యొక్క కుమారిని అత్యధికంగా ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పని కోరుకుంటున్నాం. 3 రోజుల నుంచి ఈ ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. దానికి మేము ఇంటింటికి పోయినప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏ పనులు చేయలేదు, ఎటువంటి పనులు కూడా చేయలేదని అందరూ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మాకు ఓటేస్తే మేము ప్రతి దానికి అందుబాటులో ఉంటాం. ఎవరు ఫోన్ చేసినా కానీ వెంటనే స్పందించి ప్రతి పనిని కూడా వీధి లైట్లు లేకున్నా కానీ మేము ఇంతకుముందు కమ్యూనిస్ట్ మిర్యాలగూడ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. సిపిఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ అలవెన్స్గా సిపిఎం పార్టీకి మిర్యాలగూడ పట్టణంలో 6 వార్డులు ప్రకటించడం జరిగింది. 15వ వార్డులో పేదల అభ్యర్థి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ముందుకు వచ్చినటువంటి ఒక దళిత బిడ్డ కుమారి సైదులు గారు మన మాజీ కౌన్సిలరు శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ 15వ వార్డులో వాటికి 3 రోజుల సంది ప్రచారం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి 15వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్ని చూశారు. అంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు చేసిన పనులే తప్ప ఎక్కడ కానీ శంషడు మట్టి కానీ కోరుతున్నాము. తప్పకుండా ఆమెకు విజయం చేకూర్చినట్లయితే మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. దేనికైనా కూడా ఇక్కడ రోడ్లు బాగు చేయించడం కానీ, మురికాలు దీపేయడం కానీ, ఇంకే సమస్య ఉన్నా కూడా మేము ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తున్నాము. ఆమె తరపున మేము కూడా ఉంటాము. మేము శ్రీనివాసరెడ్డి గారు, కుమారి, మిగతా వాళ్ళ సభ్యులందరూ కలుపుకొని పనిచేసి మీకు అన్ని విధాలు మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పి వాగ్దానం చేస్తున్నాము. కుమారి గారికి తప్పకుండా మీ యొక్క అమూల్యమైన ఓటేసి సుత్తేకొడవ నక్షత్రం మీద ఓటు వేసి ఆమె గెలిపించవలసిగా కోరుతున్నాము. హెడ్లైన్స్ మరోసారి. యూట్యూబ్ ఛానళ్ల వల్ల మంచు కంటే చెడు ఎక్కువగా జరుగుతుందన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. 42వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున భారీ ర్యాలీ అంగిరెక్కుల నాగార్జున ఆధ్వర్యంలో. కోమటికుంటను అభివృద్ధి చేస్తాను, కోమటికుంట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన్వీర్ హుసేన్. ప్రచారంలో దూసుకు వెళ్తున్న దొడ్డి రమేష్, డివిజన్ ప్రజల నీరాజనం. దేవరకొండ మున్సిపాలిటీ 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం, సమస్యలు పరిష్కరిస్తానని హామీ. 33వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభించి ప్రచారం నిర్వహించిన అభ్యర్థి మీలా వంశీ. ప్రజలు నన్ను ఓటేసి ఆశీర్వదిస్తే వార్డును అభివృద్ధి చేస్తా. ప్రాచీన శివాలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు, అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు. విద్యావంతురాలని నన్ను ఆశీర్వదించండి, అభివృద్ధి చేస్తాను. 1వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కొమ్మల మౌనిక హరీష్. ఉన్నత పాఠశాలలలో వినూత్నంగా జుంబో ఫిట్నెస్ డ్యాన్స్, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. 44వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి విక్కుమల్ల మంజుల విస్తృత ప్రచారం, అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేస్తా అంటూ ప్రచారం. నల్గొండ జిల్లా కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే కార్యక్రమం. 15వ వార్డు విద్యానగర్ కాలనీలో ప్రచార జోరు, బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి రాజధాని కుమారి పోటీ. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.